నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. రాజ్ తరుణ్, లావణ్యకి సంబంధించిన టాపిక్ నడుస్తుందండి. సో, ఇక్కడ రాజ్ తరుణ్ గూడా తన వెర్షన్ చెప్పుకున్నారు. అయితే తప్పు ఎవరిదై ఉంటారండి? జనరల్‌గా మొదలయ్యేటప్పుడు స్నేహాలు చాలా సంతోషంగా, సరదాగా, ఆహ్లాదంగా ఉంటాయండి. హ్మ్. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈక్వేషన్స్‌లో తేడా వస్తది. హ్మ్. నచ్చటాలు, నచ్చకపోవటాలు. ఇదివరకేంటంటే పెళ్లి బంధంతో కలిసి ఉండేవాళ్ళు కాబట్టి, ఈలోపు పిల్లలొచ్చేసేవాళ్ళు కాబట్టి చచ్చినట్టు పడి ఉండేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది, పెళ్ళికి ముందు సహజీవనాలు చేస్తున్నారు. ఈ సహజీవనాలు చేసేటప్పుడు సహజీవనంలో ఆమె బద్ధురాలై ఉండాలని లేదు, ఈయన బద్ధుడై ఉండాలని లేదు. దీంతో ఏమవుతుందంటే మనకి ఈ సరిపుచ్చుకోవటాలు, సరిపెట్టుకోవటాలు అనేది ఉండట్ల. హ్మ్. ఉండక ఏం చేస్తున్నారంటే ఎప్పటిదప్పుడు మాట్లాడేస్తున్నారు. ఎప్పటిదప్పుడు మాట్లాడేసరికి ఇక్కడ అన్‌రెస్ట్ స్టార్ట్ అవ్వగానే ఇంకొక చోట రెస్ట్ ప్లేస్‌లోకెళ్ళటం. అక్కడ అన్‌రెస్ట్ అయితే మళ్ళీ ఇక్కడ రెస్ట్ మోడ్‌లోకి రావటం. హ్మ్. ఈ అన్‌రెస్ట్ మోడ్‌లోనే ఇటు అటు తిరుగుతున్నారు. దీనిలో భాగస్వాములు పెరుగుతున్నారు. ఓన్లీ ఇన్‌స్టంట్ లైఫ్. అంతే. ఆ! అంతే. పర్మనెంట్ గాదు. కాదు. హ్మ్. ఇప్పుడు మన ఇంట్లో వంట చేసుకున్నాము అంటే, మన వంటగదిలో మన వంట మనం చేసుకుంటే మనం తింటాం. ఓకే. ఇది ఒకప్పుడు వ్యవహారం. హ్మ్. ఇక అప్పుడు ఆప్షన్స్ లేవు. ఎప్పుడన్నా సరదాకి హోటల్‌కెళ్ళటం తప్పితే లేదు. హ్మ్. ఇప్పుడేమైపోయింది, నువ్వు ఫోను కొడితే, మెసేజ్ పెడితే ఫుడ్డొచ్చేస్తుంది. అలాంటప్పుడు ఇంట్లోనే వంట చేయాల్సిన అవసరం ఏంటి? హ్మ్. ఇది ఏదైతే లైఫ్‌లో వచ్చేసిందో, ఇవన్నీ వచ్చేసిన తర్వాత సహజీవనానికి అమ్మాయిలు ఏ రోజైతే ఒప్పుకుంటున్నారో, అది అబ్బాయిలకి లడ్డూ కావాలా నాయనా అన్నట్లు తయారైపోయింది వ్యవహారం. ఓకే. ఈమె సహజీవనానికి ఒప్పుకుంది. కలిసున్నారు. తేడాలొచ్చినాయి. ఈమెతో నాకు నేననుకున్నట్లుగా లైఫ్ లేదు అని అతను గాని, ఇతనితో నాకు లైఫ్ సరిగ్గా అనుకున్నట్లుగా లేదని ఆవిడ గాని అనుకున్నప్పుడు ఎగ్జిట్ అవ్వటం చాలా ఈజీ. అదే పెళ్లిలోంచి అంత ఈజీగా ఎగ్జిట్ కాలేరు. హ్మ్. పెళ్లిలోంచి ఎగ్జిట్ కావాలి అంటే దానికొక చట్టము, న్యాయము, ధర్మము, పిల్లలు, కుటుంబాలు, పరువులు, ప్రతిష్టలు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు వీళ్ళకి కూడా వివాహం కాలేదండి వీళ్ళకి? వివాహం అయిందని ఆ అమ్మాయి చెప్తుంది. కాలేదని ఇతను చెప్తున్నాడు. ఆ! మరి దానికి ఆవిడ దగ్గర ఏదన్నా సాక్ష్యం ఉంటే గనక, ఆ వివాహం అయింది దాని తాలూకు హ్మ్. సాక్ష్యం ఉంటే గనక ఓకే. ఇతను పనిష్ అవుతాడు. ఇంత ఓపెన్‌గా నేను చేసుకోలేదు అని చెప్పిన తర్వాత, హ్మ్. ఆమెకి నాకు అంతంత సంబంధాలు లేవు అని చెప్పిన తర్వాత. కానీ మనకి సహజీవనాన్ని గూడా సహజీవనంలో ఉండే వాళ్ళకి కూడా కొన్ని హక్కులున్నాయి. హుహు. డొమెస్టిక్ వయలెన్స్ పెట్టొచ్చు. ఆ! దానికి చట్టబద్ధత ఉందా? సహజీవనానికి చట్టబద్ధత లేదు. ఆ! కానీ సహజీవనంలో ఆమెకేమన్నా ఇబ్బందులు ఎదురైతే ఆమె కోర్టుని ఆశ్రయించే హక్కులున్నాయి. ఓకే. ఇది ఒక రకంగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటది. మనకి నీటి బొట్టు కనిపిస్తానే ఉంటది. ఎప్పుడు కింద పడద్దో తెలీదు. అవునండి. అన్ని లేడీస్‌కేనా? జెంట్స్‌కి లేవా ఏ చట్టాలు? అంటే ఎందుకు అసలు మగాళ్ళకి ఎందుకు చట్టాలుండాలి? అవును. అవసరం లేదా? ఆళ్ళకి హక్కులున్నాయి. హక్కులున్నాయా? ఆ! ఓకే. ఆ! ఆళ్ళకి సమాజం ఇచ్చేసింది వాళ్ళకి హక్కు. ఆ! ఇప్పుడు ఒక సహజీవనంలో ఉన్న అబ్బాయికి పిల్లనివ్వటానికి ఎవరైనా వస్తారు. ఓకే. సహజీవనంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి పెద్దలు కుదిర్చి పెళ్లి చేయటం అవుతదా మీరు చెప్పండి? మీ హ్మ్. అనుభవంలో మీరు చెప్పండి? ఇప్పుడిక్కడ ఎలా చూడాలి? ఆ! మీ పాయింట్ ఆఫ్ మీరెలానూ వ్యూ. చూడలేరు. ఎందుకంటే, కాదు. కాదు. ఎందుకంటే సమాజం మొత్తం ఆ! అబ్బాయిల వైపు నిలబడతది గాబట్టి అలా కాదండి. మీరెన్నన్నా చెప్పండి. ఆ! ఇప్పుడు సహజీవనంలో కొన్ని హక్కులున్నాయి అన్నాను. ఆ హ్మ్. హక్కులేంటి? ఈ సహజీవనం ఇప్పుడు పెళ్లిలో ఎట్లా అయితే డొమెస్టిక్ వయలెన్స్ ఉందో, కుటుంబ హింస అని ఉందో, హ్మ్. ఇక్కడ వీళ్ళు గూడా కుటుంబ హింసగా చూపెట్టొచ్చు. ఓకే. చూపెట్టుకోవచ్చు, కోర్టుకెళ్ళొచ్చు. పైగా ఈ సహజీవనం చేస్తున్న సందర్భంలో, ఈ సహజీవనానికి ఆమె ఈమెని ఒప్పించటానికి, హ్మ్. ఈమెని కన్సెంట్ తీసుకోవటానికి, నేను కొన్నాళ్ళు పోయాక పెళ్లి చేసుకుంటాను అనే మాట గనక అతను ఇచ్చినట్లుగా ఏదైనా రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయనుకోండి, అప్పుడు చచ్చినట్టు అతను బైండ్ అయ్యి ఉండవలసిందే. ఓకే. ఈ సహజీవనానికి ప్రాతిపదిక ఏంటి అన్నది ఇంపార్టెంటు. ఓకే. ఓకే. ఆ హ్మ్. హక్కుంది. ఓకే. పైగా హ్మ్. సహజీవనంలో ఉన్న వాళ్ళకి భరణం పొందే హక్కు ఉంది. పిల్లల్ని కనే హక్కుంది. ఆ హ్మ్. పిల్లలకి చట్టబద్ధత కూడా ఉంది. ఇక్కడ లేనిదేంటి అంటే కేవలం పెళ్లి, తాళి, తంతు ఉండదంతే. అంతకు మించి ఏ తేడా ఉండదు. హ్మ్. ఇప్పుడు పైగా అతను సంపాదించిన ఆస్తులేమైనా ఉంటే గనక, హ్మ్. అతను ఎవరికీ రాయకుండా గనక చనిపోతే ఈమెకి ఆ హక్కుంటది దానిలో గూడా. ఆ! ఒకప్పుడు అసలు ఆహ్, హ్మ్,
పిత్రార్జితం నుంచి వచ్చే ఆస్తిలో హక్కు ఉండేది కాదు కానీ సోకాళ్ళు రెండో భార్యకి ఈ వారసత్వం ఉంది. వారసత్వం ద్వారా వచ్చే ఉమ్. ఆస్తి మీద హక్కు ఉండేది కాదు కానీ ఉమ్. ఇప్పుడు అది కూడా సవరించారంటున్నారు. మరి ఆ మాత్రానికి ఇంకా అది అది దీంట్లోనే ఉంది కదండి, మనకి హిందూ హిందూ ఆ, వివాహ చట్టం వివాహ చట్టంలోనే ఉంది కదా. ఇదివరకు లేదండి. ఆ, ఇదివరకు మర్చిపోయి ఎన్టీఆర్ గారే పెట్టారు కదండి. ఎన్టీఆర్ స్త్రీకి ఆస్తి హక్కు ఇచ్చారు. అవును. స్త్రీ ఆస్తి హక్కు ఎవరి నుంచి? తండ్రి నుంచి వచ్చే ఓకే ఓకే. హక్కు. ఇప్పుడు ఎవరైతే సహజీవనంలో ఉన్న పురుషుడికి ఓకే అతని తండ్రి ద్వారా అతని తాత ద్వారా ఏదైనా ఒక ఆస్తి వచ్చిందనుకోండి, ఆ ఆస్తిని అడిగే హక్కు ఈ సహజీవనంలో ఉన్న మహిళకి ఇదివరకు ఉండేది కాదు, ఓకే. ఇప్పుడు ఉంది ఓకే అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమో ఉమ్. సాధ్యాసాధ్యమో నాకు తెలియదు. అసలు అది మన కల్చర్ కాదు కదండి, అసలు భారతీయ కల్చర్ కాదు. ఎవరు చెప్పారు మీకు కల్చర్ కాదని? అవునా? ఆ, ఏ దేవుడు పక్కన ఇద్దరు భార్య, ఒక రాముడికి తప్పితే ఏ దేవుడు పక్కన ఇద్దరు భార్యలు లేరు? ఆ, కృష్ణుడికి ఎంతమంది భార్యలు? ఓకే ఓకే. అంటే అఫీషియల్ గా. అఫీషియల్ గానే ఓకే ఓకే. 8 మంది భార్యలు, 16,000 మంది చెలికత్తులు. ఓకే. వాళ్ళందరూ ఆయన ఇష్టపడ్డారు తప్పితే ఆయన వాళ్ళని ఇష్టపడలేదని చాలా మంది చెప్తున్నారు. సరే, నేను అంత పెద్ద వివాదాల జోలికి నేను వెళ్ళట్లేదు. ఓకే. అసలు మన కల్చర్లోనే లేదు అనే మాట శుద్ధ అబద్ధం. మన కల్చర్లోనే ఉంటే అసలు మన సమాజము కొందరిని బాస్టర్డ్ చైల్డ్ అనే మాట ఎందుకు అంటుంది? ఎంతమంది రెండో ఫ్యామిలీలు మెయింటైన్ చేయట్లేదు, భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక మహిళతో సహజీవనం చేసి, పోనీ వాళ్ళు పెళ్ళి అనుకున్నా కానీ సమాజం మటుకు సహజీవనం అనే అంటది కదా, దానికి ఇంకా దారుణమైన మాటలు కూడా ఉన్నాయి కదా. అలాంటివి ఎన్ని లేవు చెప్పండి? ఓకే. ఉన్నాయా లేవా? అదేలే. మీకు తెలీదా? ఇంకా పురాణాల్లోకి వెళ్తే పురాణాలు కాదు, పురా- ఈ రోజు హరికృష్ణ గారు చేసింది ఏంటండి? సినిమా యాక్టర్ హరికృష్ణ చేసింది ఏంటి? అంతే కదా, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మరి మొదటి భార్య ఎందుకు కన్సెంట్ ఇచ్చింది? అది అఫీషియల్ గానే అయ్యారు కదండి, డైవర్స్ అనేది. వాళ్ళు అవ్వలేదు. మొదటి భార్యకి ఆయన డైవర్స్ ఎక్కడ ఇచ్చారు? ఓకే, కాలేదా? కాలేదు. ఆమె ప్రశ్నించలేదు రెండో పెళ్లిని, అంతే. ఓకే. అంతేగాని మొదటి భార్యకు ఉన్నన్ని హక్కులు మటుకు రెండో భార్యకు ఉండవు, మొదటి భార్య ప్రశ్నించినంత మాత్రాన. ఓకే. ఇప్పుడు అందరికీ అర్థం కావటం కోసం నేను వాళ్ళని బయటికి తీసుకొచ్చాను, కానీ నా ఉద్దేశం వాళ్ళని బయటికి తీసుకురావాలని కాదు. ఒక్కటి ఏంటంటే, ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, ఏ మహిళ అయినా సరే అతనికి పెళ్ళి అయ్యింది అని తెలిసిన తర్వాత వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళడం తప్పు. అలాగే ఏ పురుషుడైనా సరే తనకి పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి ఇంకొక మహిళని జీవితంలోకి తీసుకొచ్చుకోవడం చాలా చాలా తప్పు. ఇది జరుగుతున్న వాస్తవం. దీనివల్లే చాలా కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. మరి దీనికి ఇంకొక మహిళను అందామా, ఈ భర్తను అందామా అంటే, ఈ భర్త తాలూకు భార్యలు మట్టుకు అమాయకంగానో లేకపోతే తర్కం లేకో తెలియదు కానీ ఆ వచ్చిన ఆవిడని ఆక్షేపిస్తారు వీళ్ళు. ఇప్పుడు రాస్తారు అనేది కూడా అక్కడ అమ్మాయి కూడా డబ్బు కోసమో ఏదో అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడండి. ఆ మాట అనక ఇంకేమంటాడండి? అంతేనా? ఆ మాట అనక ఇంకేమంటాడు? ఓకే. ఇప్పుడు వాళ్ళు ఒక ఎమికబుల్ గా విడిపోయి ఉంటే, మేము ఒకప్పుడు కలిసి ఉన్నామనే చెప్తున్నాడు. విడిపోయి ఉంటే ఇవాళ ఈ అమ్మాయి ఈ మాట ఎందుకు మాట్లాడుతుంది? ఓకే, అది కూడా. ఇప్పుడు మీరు ఇది మన సంస్కృతి కాదు అంటున్నారు. మరి ఇతను కూడా హిందూ మతాన్ని నమ్ముతాడు రాజ్ తరుణ్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న తర్వాతనే రాజ్ తరుణ్ పుట్టాడు. అంటే అతను ఎక్కడా కూడా ఇలాంటివి చూడలేదు. ఇతను ఎందుకు చేశాడు మరి? అసలు ఆమెతో ఎందుకు కొన్నాళ్ళు ఉన్నాడు అనేది ఆమె మాట్లాడడానికి అదొక ఆమె వాయిస్ కి కారణం. ఇప్పుడు తను కూడా బయటికి అసలు నిజం బయట పెడితే తప్ప అసలు ఇంకా ఏది అసలు నిజం ఎవ్వరూ బయట పెట్టరండి. తప్ప ఆమె వైపు ఉన్నా ఈయన వైపు ఉన్నా ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి కుటుంబాలంటూ ఉంటే ఆమె కుటుంబం వాళ్ళు మా అమ్మాయిదే కరెక్ట్ అంటారు, ఇతని కుటుంబం వాళ్ళు మా అబ్బాయిదే తప్పు అంటారు. కరెక్ట్ అంటారు. పైగా రాజ్ తరుణ్ ఒక దూకుడు మనస్తత్వంతో ఒక కొంచెం తెగిన గాలిపటం లాంటి జీవితంలో ఉన్నాడు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ మధ్య ఒకసారి ర్యాష్ డ్రైవింగ్ చేసి పట్టుబడ్డాడు. పక్కనప్పుడు ఈ లావణ్యం ఉంది కారులో. ఇది జరిగి ఒక 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. తెలుసండి, బట్ లావణ్య ఉంది. అయితే అప్పుడు ఈ లావణ్య అతని గర్ల్ ఫ్రెండ్ అని, అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు వస్తే కూడా రాజా రవీంద్ర ఖండించాడు దాన్ని.
ఇలా రకరకాలు ఉన్నాయి. రకరకాల. ఆమెతో నాకు పూర్తి కనెక్షనే లేదు అని అనడం కరెక్ట్ కాదు ఇతను. హ్మ్. ఆమె కూడా ఇంకెవరో ఇంకొక ఆమె వచ్చింది అందువల్లే రాజ్ తరుణ్‌కి నాకు దూరం పెరిగింది అనడం కూడా తప్పే. రాజ్ తరుణ్ నిర్ణయంలోనే మార్పొచ్చింది. రాజ్ తరుణ్ నిర్ణయంలోనే మార్పు రాబట్టే ఇంకొక ఆమెతో స్నేహం మొదలెట్టాడు. ఓకే. ఓకే. ఈమె అలా అనుకోకుండా ఆమెకే ఫోన్ చేసి ఏంటిది? ఏంటిది? అని మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడిన ఫోన్ కాల్స్ అవును. హ్మ్. వచ్చాయి గదా! హ్మ్. హ్మ్. ఏది ఏమైనా ఇవాళ ఒక రకంగా ఈ సహజీవనాలు అనేవి రోట్లో తలబెట్టినట్టేనండి. ఓకే. రోట్లో తలబెట్టిన తర్వాత దెబ్బ గట్టిగా పడిందా? నెమ్మదిగా పడిందా? రోకలి పోటుకి వెరిస్తే ఎట్లా కుదురుతది? మనం రోట్లో తలబెట్టాం. హ్మ్. మగవాళ్ళు తీసుకున్నంత టేక్ ఇట్ ఈజీగా ఆడవాళ్ళు కూడా తీసుకోదలుచుకుంటేనే వీటిలోకి ఎంటర్ కావాలి. ఓకే. అది. ఒక మనిషి ఇంకొక మనిషికి నమ్మక ద్రోహం చేస్తే మనిషిని ఎంచుకోవడంలోనే నీ పొరపాటు ఉందక్కడ. సరే నమ్మక ద్రోహం చేసిన తర్వాత అతను చొక్కా పట్టుకుని నిలదీయాలని వాళ్ళు నువ్వు రోడ్డు మీదకొచ్చావు. మధ్యలో ఇంకొక ఎపిసోడ్ జరిగింది. నిన్ను డ్రగ్స్ కేసులో అతను ఇరికిచ్చాడని నువ్వు చెప్తున్నావు. ఇరికించి కూడా ఉండొచ్చు. నిన్ను వదిలించుకోవాలి అంటే అదొక మార్గం అని కూడా అనొచ్చు. కానీ నువ్వు ఈ సహజీవనాలు చెయ్యడానికి చేసిన సాహసం గాని, డ్రగ్స్ కేసులో పట్టుబడే విధంగా నువ్వు నీ జీవితాన్ని అక్కడిదాకా తీసుకొచ్చుకున్న తర్వాత, ఇంకా ఈ జారే మెట్లకి జారుతూనే ఉంటాయి గానీ పాకుడు రాళ్ళలాగా, నువ్వైతే పాకలేవు పైకి. కిందకి జారటమే ఉంటది. లైఫ్ మొత్తం. లైఫ్ ఇలాగే ఉంటది. ఓకే. రాజ్ తరుణ్ అయినా అంత ప్రశాంతంగా, అంత సంతోషంగా జీవితంలో ఉంటాడని అనుకోను. ఎందుకంటే ఇలా మాటలు మార్చేవాళ్ళు, మాట మీద నిలబడలేని వాళ్ళు, నిలకడ మనస్తత్వం లేని వాళ్ళు ఎక్కడా కుదురుగా ఉండలేరు. పైగా అతనికి ఊహించిన దానికన్నా ఎక్కువ స్టార్‌డమ్ వచ్చింది అతనికి. వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మంచి సినిమాలొచ్చాయి. ఒక పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి ఎవ్వరు గాడ్ ఫాదర్స్ లేకుండా ఎవ్ అసలు సినిమాలతో సంబంధం లేని కుటుంబం నుంచొచ్చి నువ్వు 'ఉయ్యాల జంపాల' లాంటి సినిమా మంచి సినిమా. మంచి సినిమాలు చేసాడు. మంచి నిలబడ్డాడు. నిలబడ్డాడు. అవును. నిలబడ్డాడు. అవును. ఈ సి ఇ ఇప్పుడు ఇది ఒక పెద్ద కుదుపు అతనికి. కెరీర్‌కి. కెరీర్‌లో కుదుపిది. హ్మ్. వ్యక్తిగత జీవితంలో ఏంటి అనేది నేను చెప్పను గానీ, అదే. సినిమా వాళ్ళకి ఎంత అవునన్నా కాదన్నా వ్యక్తిగత జీవితంతోటి ముడిపడి ఉంటది. ఓకే. అందుకని అతననే సినిమా అనే కాదండి. మామూలు మనుషులు కూడా ఆ! మనం జాగ్రత్తగా ఉండాలి. జీవితం అనేది ఒక గాజు పాత్ర లాంటిది. హ్యాండిల్ విత్ కేర్‌తో ఉంటేనే గాజు పాత్ర ఎంత అందంగా ఉంటదో, పగిలితే అంత దారుణంగా గూడా ఉంటది. జీవితమైనా అంతే. థాంక్ యూ అండి. థాంక్ యూ.